ఐఎన్టీసీ నాయకులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనక్ ప్రసాద్ తో పాటు ధర్మపురి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను సందర్భంగా కొనియాడారు. రాజీవ్ గాంధీ విద్యార్థి సంఘం నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని, అప్పటి నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ బలోపేతం చేయడంలో ముందుకు సాగుతూ వెళ్తున్నారని ఆయన తెలియజేశారు. 1984 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. 18 సంవత్సరాలు యువజనులకు ఓటు హక్కు ఇవ్వాలని తీర్మానం చేసిండు. డిఫెక్షన్ అంటే ఆయారాముల్ని నిషేధించడం కోసం పార్లమెంట్లో చట్టం చేస్తే దాన్ని దూట్లో పెడితే నాడు డెమోక్రసీకి వ్యతిరేకంగా చేసే పరిస్థితి. అంతేకాదు ఈ దేశంలో అభివృద్ధి కోసం వివిధ దేశాలతో మంచి ఫారిన్ పాలసీ తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేసింది. అటువంటి రాజీవ్ గాంధీ గారిని అమెరికన్ సామ్రాజ్యవాదానండి, అంతర్జాతీయ కుట్రనండి, ఎన్టీటీ టెర్రరిస్ట్ అనండి, ఈ దేశ అభివృద్ధిని ఓర్వలేక తాను అనే ఒక మానవ భావంతో హత్య చేయడం జరిగింది. దానివల్ల భారతదేశానికి తీరని అన్యాయం జరిగింది. ఒక సమర్థుడైన ప్రధానమంత్రి, ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడైన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆనాడు చనిపోవడం వల్ల భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ఆనాడు దుఃఖ సముద్రంలో దిగిపోయారు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గ్రామస్థాయి నాయకుడికే డైరెక్ట్ పంపే పద్ధతిని రాజీవ్ గాంధీ ఈ దేశంలో డీసెంట్రలైజేషన్ పాలసీలో పెట్టాడు. అటువంటి మహనీయుడికి ఈరోజు ఐఎన్టీసీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వడ్డపల్లి దాస్, కుమార్, సతీష్, కొమరయ్య, మల్లయ్య, ఐఎన్టీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.